వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. టీఎస్ ఎంసెట్ అండి 2025 సంబంధించి మనకి 20,000 ర్యాంక్ నుంచి 1,45,000 ర్యాంక్ వరకు వచ్చిన వారికి ఏ కాలేజీల్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందనేది ఒకసారి మనకి చూద్దామండి. అంటే చాలామంది కౌన్సిలింగ్ గురించి ఎదురు చూస్తున్నారండి. వాళ్ళకి అంటే నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఐఐటి కౌన్సిలింగ్ జరుగుతుందండి. దాని గురించి ఇది ఆపారు. ఐఐటి కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకి ఇది రిలీజ్ చేస్తారండి. జేఎన్టీయూ అండి. మనకి సివిల్ అండి, సివిల్ సుల్తానాపూరు, అలాగే బీవీఆర్ఐటి సివిల్ అండి మనకి నర్సాపూరు. ఇది మనకి ఓపెన్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ కూడా ఇచ్చారండి. తర్వాత కేఏటిఎస్ అండి వరంగల్, తర్వాత కేవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి టెక్నాలజీ, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి, తర్వాత భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజీ ఈసీఈ అండి, తర్వాత విబిఐటి గట్కేసర్, అలాగే విజిఐటి హైదరాబాదు, అలాగే ఎంజిఐటి అండి హైదరాబాదు, సివర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్, ఐఏఆర్ఈ హైదరాబాద్ అండి సివిల్ సంబంధించి, అలాగే మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, విజయజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి, అలాగే విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఈసీఈ. ఈ డేటా ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకుల ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగిందండి. అలాగే మనకు 2025 కౌన్సిలింగ్ సమయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. సిఎస్సి బ్రాంచ్కి ఎక్కువ పోటీ ఉంటుందండి. 20,000 లోపు ర్యాంక్ వచ్చిన వారికి మాత్రమే బ్రాంచ్ దక్కుతుంది. అలాగే సివిల్, మెకానికల్, ఈసీఈ అంటే బ్రాంచ్లకు 80,000 నుంచి 1,20,000 మధ్య వచ్చిన వారికి కూడా అవకాశాలు ఉన్నాయండి. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు ఎక్కువగా ఉంటుంది కావున మీరు చెల్లించగలిగే స్తోమత ఉన్నట్లయితే ఆ కాలేజీలను ఎంపిక చేసుకోండి. ముఖ్యమైన సూచనలండి. అభ్యర్థుల కౌన్సిలింగ్ సమయంలో ఎక్కువ కాలేజీలను ఎంపిక చేసుకుని సబ్మిట్ చేయండి. అలాగే బ్రాంచ్ కాలేజీ ప్రాధాన్యత అనేది మీ కాలేజీని బట్టి ఆధారపడి ఉంటుంది. గత సంవత్సరాల రౌండ్ 1 కౌన్సిలింగ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని వాటిని విశ్లేషించి మీరు ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఇది వీడియో అండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.